కుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ లేఖనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, వాక్యమయున్న దేవా స్తోత్రాలు. వాక్యమును వ్రాయించిన ఆత్మ తండ్రి, ఈ వాక్యం యొక్క నిజార్థమును మేము గ్రహించి ఎలాగును జీవించవలనో ఎలాగు జీవించకూడదో సమస్త విషయములు మీరు మాకు విశదపరచుమని దేవా, మేము తీసుకున్నటువంటి అంశమును వ్రాయించిన మీరే మాకు అర్థమయ్యే శైలిలో బోధించి మమ్మను బలపరిచి ఆశీర్వదించుమని, నిన్ను విడవను ఎడబాయను, నీతో ఉన్నాను ఉంటానన్నావు గనుక ఉండునను వాడా, నాతో ఉండి నా నోటికి మీ మాటలను అందించి వాటిని అందుకొని అందింపగల జ్ఞానాత్మను నాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో మనము చదువుకున్న మాట సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ లేఖనములో ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. ఈ మాటలను గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. అబ్షాలోము ఈయన ఎవరు అనే విషయానికి వస్తే, ఈయనను గురించి ఈ సమూయేలు 2వ గ్రంథములోనే 3:3 కనబడుతుంది. ఈయన దావీదు కుమారుడు. ఎవరి కుమారుడట? దావీదు గారి యొక్క కుమారులు. ఎన్నోవారు అంటే హెబ్రోనులో తాను దావీదు గారికి పుట్టినటువంటి కుమారుల యొక్క సంఖ్యలో 3:3 మనం చూస్తాం. ఈయన 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను అనే మాట మనం చదువుతున్నాం. దావీదు కుమారుడు 3వ వాడు ఎవరి వల్ల పుట్టినవాడట? మయకా అనే ఆమె వలన పుట్టినవాడు అబ్షాలోము. అబ్షాలోము అనగా అర్థమేమిటి అనంటే సమాధానమునకు తండ్రి. అబ్షాలోము అనగా సమాధానమునకు తండ్రి. ఈ రోజున ప్రియులరా, ఈ అబ్షాలోములో ఉన్న లక్షణములు చూద్దాం. ఏమిటి ఈ లక్షణములు అంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా కలిగి ఉండవలసిన లక్షణములు. కానీ ప్రియులరా, ఇతడు వేరుగా ఆలోచన కలిగిన వాడుగా ఆగపడతా ఉన్నాడు. అబ్షాలోములో ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే, 1, ఇతడు యవనస్తుడు. ఈయన ఎలాంటి వాడట? మంచి యవనస్తుడు. 2వది చూస్తే సౌందర్యవంతుడు. 3వది చూస్తే విస్తారమైన తల వెంట్రుకలు కలిగిన వాడు, విస్తారమైన శిరోజములు కలవాడు. 4వది చూస్తే అరికాలు మొదలుకొని ఏ లోపము కూడా శరీరములో లేనివాడు. 5వ చూస్తే రాజుగారికి కుమారుడు. 6వది చూస్తే ముక్కోపి. 7వది చూస్తే దేవుడంటే ఇష్టం లేనివాడు. 8వది చూస్తే తండ్రి మీద తిరుగుబాటు చేసినవాడు. ముందుగా మీకు పరిచయం చేశాను. ఇలా ఉండొచ్చా ఉండకూడదా అనే విషయాన్ని మనము అంతరంగముగా ధ్యానం చేస్తూ వాక్యములోనికి ప్రవేశిద్దాం. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈ కుమారుని గురించి మనం ఎలా ఉండాలని దేవుని యొక్క వాక్యం సంకల్పం తెలియజేస్తుందో దేవుని మాటల్లో నుండి ధ్యానం చేసుకుందాం. ఈయనను గురించినటువంటి మాటలు ఈ సమూయేలు 2వ గ్రంథము
3 నుండి కూడా మనకి కనబడతా ఉంటాయి, 17, 18 వచ్చిన అధ్యాయాల వరకు కూడా. అయితే ఈ అబ్షాలోము ఎవరు అంటే దావీదు మహారాజు గారికి మరి హెబ్రోన్లో 6గురిని చేసుకున్నాడు. 6గురిలో మరి మయక అనే ఆమెను చేసుకోగా పుట్టినటువంటి వారే ఈ యొక్క అబ్షాలోము. ఇతనికి సౌందర్యవతి అయిన తామారు అనే సహోదరి కూడా ఉంది. ఎవరండి పేరు? మీరు చదివిన మాటల్లో తామారు కుమార్తె అని మీరు చదివారు. కుమార్తె పేరు తామారే, సహోదరి పేరు కూడా తామారు. ఈ తామారుని గూర్చినటువంటి విషయాలు ధ్యానం చేస్తే చాలా భయంకరమైనటువంటి జీవితం మనకి కనబడతా ఉంది. అందుకారణాన్ని ఇలాంటి నిర్ణయాన్ని కూడా అబ్షాలోము తీసుకోవాల్సి వచ్చింది. ఈ రోజున ప్రియులారా, దైవ వాక్యాన్ని అభ్యాసం చేస్తున్న మన లోపలికి రాకూడనటువంటి ఏ విషయమైనా కూడా చాలా జాగ్రత్తగా వాటిని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకి ఉంది. ప్రతి యవనస్తుడు తప్పడడుగు వేసేది ఇలాంటి కార్యములలోనే. దావీదు మహారాజు గారికి ఇంతమంది భార్యలు గనుక అందులో ప్రియులరా మరి ఇప్పుడు మనకి వచ్చిన సమస్య దేని వలన ఈ అబ్షాలోము ఇలా మారిపోయాడు అనే విషయానికి వస్తే ఆఖరి పాయింట్లో మనం చదివాము, తండ్రి మీద తిరుగుబాటు చేసిన కుమారుడుగా ప్రసిద్ధికి ఎక్కాడు. కారణం ఏంటి అని అంటే అతడు తీసుకున్న నిర్ణయం. ఎందుకు అలా తీసుకున్నాడు అని అంటే జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఎందుకు కారణాన్ని తీసుకున్నాడు అంటే అతనికి భయంకరమైన సమస్య వచ్చింది. ఎలాంటి సమస్య అంటే జీర్ణించుకోలేనటువంటి భయంకరమైన సమస్య ఏర్పడింది. అబ్షాలోముకి సౌందర్యవతి అయినటువంటి ఎవరున్నారట, మరి సహోదరి ఉన్నారు. ఆమె పేరు తామారు అనే మాట మన బైబిల్ గ్రంథములో చూడండి ప్రియులరా. మరి ఈ సమూయేలు 2వ పత్రికలోనే 13వ అధ్యాయము ప్రారంభ వచనములో కనబడతా ఉన్నారు. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతి అగు సహోదరి ఉండగా అని వ్రాస్తారు. ఎవరటండి ఆమె? తామారు అనే సహోదరి ఉండగా అని రాస్తూ అక్కడ ప్రియులరా ఎవరిని గురించి వ్రాస్తారు అంటే దావీదు మహారాజుకి మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి కుమారుడు. మరి ఈయన ఎవరు అంటే ఇంకో కుమారుడు, మొదటి కుమారుడు అని మరి పిలువబడుతున్నటువంటి కుమారుడు ఈ 2వ సమూయేలు 3:2లో కనబడతారు. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను. ఏం పేరండి? అమ్నోను. ఈయన ఎవరికి పుట్టాడు అంటే యెజ్రెయేలీయురాలగు అహీనోయాము వలన పుట్టాను. దావీదు ఒక్కడే వీళ్ళందరికీ తండ్రి, కానీ తల్లులు వేరే. తల్లులు ఎంతమంది ఉన్నా తండ్రిని బట్టి వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు చెప్పాలి, మాట్లాడాలి. వాళ్ళందరూ సహోదరులు, సహోదరులు అని పిలువబడతారు. ఎందుకంటే తండ్రి యొక్క జీన్సే గనుక, తండ్రి బిడ్డలు గనుక తల్లులు ఎంతమంది అయినా కూడా అక్కడ బిడ్డలందరూ కూడా ఏమని పిలువబడతారు? సహోదరులు అని పిలువబడతారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అని అంటే ఈ అబ్షాలోము సహోదరి అయిన తామారునట దావీదు కుమారుడు జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను ఇష్టపడ్డాడు. ఇది ఎంత ప్రమాద ఘోరమైన విషయం చూడండి. ఎలాంటి సమస్య వచ్చిందో చూడండి ప్రియులరా. ఈ అమ్నోను ఇష్టపడ్డం మాత్రమే కాక చాలా ప్లాన్ చేశాడు, భయంకరంగా ఆ అమ్మాయిని మోహించాడు అనే విషయాన్ని ఇప్పుడు 13వ అధ్యాయం చదివితే ప్రారంభ లేఖనములో దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించెను అని వ్రాయబడింది. తామారు కన్యక, ఆమెకు ఏమి చేయాలన్నా కూడా మరి చేయలేకపోతాను అని దుర్లాభముతో ఏం చేశాడంట గ్రహించి చింతాక్రాంతుడుగా చెల్లెలను బట్టి చిక్కిపోతా ఉన్నాడటండి. ఎంత భయంకరమైన ప్రమాదమో చూడండి. ఆమెను పొందుకోలేక, ఆమెను ఏం చేయాలన్నా జరిగే పని కాక ఆమెను బట్టి దినదినము కూడా ఏమైపోతున్నాడట, చిక్కిపోతూ వస్తూ ఉన్నాడంట. మీరు వాక్య లేఖనాన్ని చూస్తున్నారు 13:3లో. చింతాక్రాంతుడుగా మారిపోయినప్పుడు, చిక్కిపోయినప్పుడు ఈ వచ్చిన సమస్య ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచన చేసి ఏం అడుగుతున్నాడు చూడండి 3వ వచనములో. అమ్నోనునకు మిత్రుడొకడు ఉన్నాడట. ఇలాంటి చెడ్డ ఆలోచనలు చేసేవారు, చెడ్డ సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు లోకంలో.
అలాంటి మిత్రుడు ఒకడు కనబడ్డాడు. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. దావీదుకి స్వయాన ఎవరటండి? సహోదరుడైనటువంటి దావీదు సహోదరులు ఎంతమంది అండి? దావీదు ఎన్నోవాడు? అతనికి 7 సహోదరులు ఉన్నారు. ఈయన 8వ వాడు, అందులో 3వ వాడు అనుకుంటా సిమ్యా. ఈ సిమ్యా కుమారుడే, అతని పేరు ఏంటంట? యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చూడండి, కుటుంబాల్లో చాలా రకరకాలైన కలహాలు కలిగిన వారు ఉంటారు. మనకి కళ్ళకు కనబడేటట్టుగా మంచి చేస్తున్నా అన్నట్టుగా కనబడతారు, కానీ కుటుంబాలను ఏం చేస్తారు? కనబడకుండా చుంచుల్లాగా అంటారు మన భాషలో చెప్పాలంటే. చుంచుల్లా ఉండి సంచులు ఏం చేస్తారట? కురికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. చూడండి, ఎప్పుడైతే దావీదు కుమారుడైన పెద్దవాడు అనబడుతున్న అమ్నోను దావీదు 3వ కుమారుడైన అబ్షాలోము చెల్లెల మీద ఇష్టపడ్డాడన్న విషయం ఇలా బయటపడి, మరి ఇతనికి ఒక మిత్రుడిగా సలహా చెప్పమని వస్తే, మరి ఇతను ఏమని చెప్పాలి? మరి తప్పురా, అలాంటి కార్యము మనం చేయకూడదు. మీ నాన్నగారు మంచి పేరు కలిగిన వారు, మీ నాన్నగారి పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో మనం ఎరిగిన వారు కనుక ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పవలసిన వాడు ఏం చేశాడో చూడండి ప్రియులరా. కపటం గలవాడు అతడు ఏమంటున్నాడంట? రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోటుకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను అంటున్నాడు, నా తమ్ముడుగా అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. విషయం విడజెప్పాడు. నేను ఇలా అనుకుంటున్నాను ఎప్పటి నుండో అంటే, ఇతను పెద్దవాడిగా బాధ్యత వహించి ఏం చెప్పాలంటే, తప్పు, మనం అలాంటి కార్యాలు చేయకూడదు అని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడు చూడండి ప్రియులరా. యెహోనాదాబు 5వ వచనములో, నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము, నీ తండ్రి ఏం చేస్తాడంటే నిన్ను చూడ్డానికి వస్తాడు. అప్పుడు నీవు అనాలి, నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడినటువంటి భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూస్తుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, సేమ్ యాజ్ ఈజీగా ఏం చెప్పాడో ఆ విధంగానే తండ్రి గారి దగ్గరికి వచ్చి ఆ విధంగానే విన్నవించుకున్నాడు. ఎవరంట? అమ్నోను. అలా విన్నవించుకోగానే తండ్రి కూడా చాలా ఆలోచించాడు. కానీ ఇక ఎటో తోచని పరిస్థితిలో ఏమన్నాడంటే, సరే మరి నీ ఇష్టం, నీ చెల్లిని పంపిస్తాను అని చెప్పేసి ఆఖరికి ఏం చేశాడంటే, అక్కడ దావీదు పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఆ పర్మిషన్ మేరకు తన చెల్లి అయినటువంటి తామారుని ఇంటికి తెచ్చుకున్నాడు. చూడండి పిల్లలు, ఇంటికి తెచ్చుకున్న అనంతరం ఏం జరిగిందంటే, అందరూ అలా నిలబడ్డారు, అందరూ ఉన్నారు, పనివారు అందరూ ఉన్నారు. చెల్లి నీవు 2 అప్పములు చేసి నా దగ్గరికి తీసుకురా అని చెప్పాడు. అయితే అమ్మాయి రెడీ చేస్తుంది. రాకుమారి ఆమె కూడా అంతే కదండి, రాజకుమారి గనుక, రాజు యొక్క కుమార్తె గనుక ఆమె కూడా రాకుమారి. ఆమె తన చేతులారా చక్కగా మరి వంట రెడీ చేసింది. చేసిన అనంతరం అన్నాడు, పనివారు మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి, నా చెల్లి నీవు నా రూమ్కి తీసుకురానన్నాడు. లోపలికి తీసుకుని వెళ్ళిన దాకా ఉండి ఆమె పైన అసభ్యముగా అతడు ప్రవర్తించాడు. ఆమె ఒక మాట చెప్పింది, అన్న, ఇశ్రాయేలీల్లో ఇలాంటి కార్యము ఎన్నడూ కూడా జరగకూడదు, ఇది నీచమైన కార్యం, ఇది మంచి పద్ధతి కాదు. కనుక మన తండ్రి గారి పేరు పోతుంది, జాగ్రత్త. మరి నాన్నగారి దగ్గరికి వెళ్ళి నీవే అడిగినట్లయితే, ఒకవేళ తండ్రి గారు ఒకవేళ ఇష్టపడితే ఒకవేళ ఆయనే మనకి వివాహం చేస్తారేమో, అడిగి చూడు అని అంటే ఆమె మీద అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఒప్పని కారణాన్ని ఆమెను ఏం చేశాడో తెలుసా? బలవంతము చేసి నీచంగా ఆమెను బయటికి పంపించేశాడు. బయటికి పంపించేసేటప్పుడు అమ్మాయి ఎంత ఏడ్చిందో తెలుసా? అన్న, నన్ను ఇలా చెయ్యొద్దు, తండ్రి గారితో మాట్లాడు, దయచేసి నన్ను మరి నీచపరచొద్దు, నన్ను ఇప్పుడు చేసి పాడు చేసిన దానికంటే ఇప్పుడు నన్ను బయటకు పంపించి ఇంకా తప్పు చేస్తున్నావు, మరి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నాన్నగారితో మాట్లాడు అన్నా కూడా కాళ్ళు ఎల్లపడ్డా కూడా ఆమె మాట ఆయన ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఈలోపు బయటికి ఎలా వెళ్ళిందో అమ్మాయి అంటే, రాజకుమార్ అయ్యుండి వస్త్రాలు చింపుకొని బుగ్గి పోసుకొని
మరి ఎంత ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఎటూ తోచని పరిస్థితుల్లో ఆ అమ్మాయి తన సొంత రక్త సంబంధి అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఏడ్చిందంట. తండ్రి గారి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిందండి? అబ్షాలోము దగ్గరికి వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చెప్పండి? చెప్పండి అమ్మా, ఎలాంటి నిర్ణయాలు వస్తాయి? అబ్షాలోముకి అసలు మైండ్ అసలు ఎలాంటి స్థిమితులు లేనిటువంటి స్థితిలో ఎలా ఆలోచించుంటాడు? బహుశా తన సహోదరిని తన సహోదరుడే ఇలా చెరిపారన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది అలా ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో అతను జీర్ణించుకోలేక తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు అబ్షాలోము కొరకు మనం చదువుకుంటున్నాము. ప్రియులరా, యవనస్తులైనటువంటి వారు లేక పెద్దవారైన ఎవరమైన వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నప్పుడు మంచి చెడు దేవుడు మన ఎదుట ఉంచారు. అది ఎలాంటిది అని ఆలోచించుకోవాలి. కారణం ప్రియులరా, మనము దైవ సన్నిధిలో మనము మనతో పాటు మన బిడ్డలను కూడా దైవజనులు అన్నారు, కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే కలహాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరము కూడా ఏం ప్రార్థన కలిగి ఉండాలంటే మనందరం కలిసి ప్రతి ఉదయం లేవంగానే ప్రతి రాత్రి పడుకోగానే మరి ముందుగా మనం ఏమి అప్పగించుకోవాలంటే ప్రభు సన్నిధిలో మన జీవితాలను ప్రభుకి అప్పగించుకుంటూ ఉండాలి. లేనట్లయితే ఎవరిలో ఎలాంటి దురుద్దేశాలు ఏర్పడతాయో, ఎవరు ఎలా ఆలోచిస్తారో, పిల్లల మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఏర్పడే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి తల్లి తండ్రి కాదు కానీ భక్తి చేస్తున్న అందరం కూడా మనతో పాటు మన బిడ్డలని కూడా ఎక్కడికి తీసుకురావాలంటే దైవ సాన్నిధ్యంలోనికి తీసుకురావాలి. మనం ఎంత సంపాదించామో అని అనుకుంటున్నాం, లోకానుసారంగా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ వాళ్ళని గాలి కొదిలేస్తే పిల్లలు మైండ్ ఎలా ఉంటుందంటే భయంకరంగా చెడిపోతుంది. ఇలాంటి కోరిక ఎందుకు ఇతనిలోనికి వచ్చింది? మరి దావీదు మహారాజు కాడా? దైవ సన్నిధి అనుభవం కానివాడా? అంత గొప్ప దైవ సన్నిధి కలిగినటువంటి దావీదు మహారాజు ఇంట్లో పుట్టి కూడా ఇతను ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి కుమారులు వీరికి ఉన్నారా అంటే గుండె భయంకరంగా బద్దలయ్యేటువంటి విషయాలు ఇవి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, అమ్నోను గురించి ఆలోచన చేయలేక ఏం చేయాలో ఎరగనటువంటి పరిస్థితుల్లో అబ్షాలోము తీసుకున్న నిర్ణయాలే ఈ రోజున తండ్రిని కూడా చంపేయాలన్నంతగా వచ్చేసాడండి. ఆఖరికి తండ్రి మీద కూడా వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు ఎన్నో చేసేసాడండి. కారణం ఏంటి అని అంటే చాలా ఆలోచించాడు, నిర్ణయం తీసుకున్నాడు, మరి ఏవేవో అయిపోయింది. అయితే ఇప్పుడు ఇలా ఇవి జరిగిన తర్వాతను చూసినట్లయితే అతడు గురించి ఈ రోజున కొన్ని విషయాలు చూద్దాం. అతడు యవ్వనుడు అని మనం చదివాం కదా. అతడు ఎవరటండి? యవనస్తుడు. 14:22 ఆయన గురించినటువంటి మాటను చూసినట్లయితే, తరువాత యవ్వనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా. చూడండి, మరి యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసునైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలుసునని చెప్పి లేచి గెషూరునకు పోయి అని వ్రాయబడి ఉంది. చూడండి, ఎందుకు ఇతన్ని మరలా రప్పించారు అని అంటే, చూడండి ఇక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. ఈ అమ్మాయిని ఇలా అయిపోయిన తర్వాత 13వ అధ్యాయం 23వ వచనములో 2 సంవత్సరాలైన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాషోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా. 2 సంవత్సరాల తర్వాత అండి విషయం. అమ్మాయికి ఇలా జరిగింది. అన్నగారింటికి వచ్చింది. అన్నగారి దగ్గరే చక్కగా ఆసరా తీసుకుంటా ఉంది. ఇంకా ఏం చేయాలన్నా జరిగే పరిస్థితి కాదనుకున్నాడు. మర్చిపోయాను అనుకుంటున్న తర్వాత జరిగిన స్టోరీ ఇది. 2 సంవత్సరాల తర్వాత అమ్నోనుని కూడా అబ్షాలోము ఏమీ అనలేదు. జీర్ణించుకోలేక లోపల ఎంతో కుమిలిపోయాడు. 2 సంవత్సరాల అనంతరం ఏం జరిగిందంటే అబ్షాలోము అంట దావీదు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటా ఉన్నాడు. ఏమని విన్నవించుకున్నాడు అంటే 24లో అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను, రాజువైన నీవును నీ సేవకులను విందుకు రావాలని నీ దాసుడైన నేను కోరుచున్నానని మనవి చేయగా. గొర్రెలు బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది నాకు, కాబట్టి నేను ఈ పనిలో ఉన్నాను కనుక నాన్నగారు మీరు నా ఇంటికి మీ సేవకులతో సహా విందు చేయడానికి రావాలి అని పర్మిషన్ కోసం తండ్రి గారి దగ్గరికి వచ్చారు.
తండ్రి గారు ఏమన్నారంటే, మేము నీకు అధిక భారంగా ఉంటాం, మేము రాలేం, నన్ను మన్నించు, ఈసారికి నన్ను విడిచిపెట్టు అని అన్నాడు. అయితే బలవంతం చేసినా కూడా ఒప్పుకోలేకపోగా ఏమన్నాడంటే, దీవించి పంపించేసేటప్పుడు మరి 26లో ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నాడు. నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాడట. అతను నీ యొద్దకు ఎందుకు రావాలని రాజు అడిగేటప్పుడు అబ్షాలోము అతని బతిమాలాడు. అందుకని పర్మిషన్ గ్రాంటెడ్ అయింది. ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత విందు చేయడం మొదలుపెట్టాడు. రాజకుమారులందరినీ కూడా సమకూర్చారు. అందరూ విందు చేస్తూ ఉండేసరికి చూడండి, అమ్నోను అనుకుంటున్నాడు, ఇవన్నీ మర్చిపోయాడు నా తమ్ముడు, మరి నన్ను కూడా విందుకు రమ్మన్నాడు అనుకొని మామూలుగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అనంతరం అబ్షాలోము చెప్పాడు పనివారికి, ఏమని, మీరు వాళ్ళు ద్రాక్షరసం తాగి మత్తుగా ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, నా అన్న అయినటువంటి అమ్నోనుని మీరు ఎలా చావగొడతారు నాకు తెలియదు, వాడు చచ్చి ఊరుకోవాలా అని అన్నాడండి. ఎప్పటి పగండిది? 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు తన యొక్క హృదయము మండి అంటున్నాడు, పనివారికి ఆజ్ఞాపిస్తే పనివారితో అంటున్నాడు, మరి నాన్న కదా అనుకుంటారేమో, ఆజ్ఞాపించింది నేను కాబట్టి అతన్ని మీరు చావగొట్టాలి, అతడు చచ్చిపోయాడన్న వార్త నాకు వినబడాలి అని అన్నాడు. అన్నట్లుగానే విందు ఆరగిస్తూ ఉన్నప్పుడు, మంచి మత్తులో ఉన్నప్పుడు అమ్నోనుని ఏం చేశారండి? చంపేశారు, చనిపోయాడు. ఈ వార్త ఆ నోట దావీదు మహారాజుకు తెలిసింది. దావీదు మహారాజుకి ఏం తెలిసిందంటే, మరి అబ్షాలోము విందు చేస్తూ ఉన్నాడు, రాజకుమారులందరినీ కూడా చంపించేశాడు అన్న వర్తమానము అక్కడికి వెళ్ళింది. ఈ లోపు ఏమైంది అని అంటే, అయ్యో నా బిడ్డలందరూ చనిపోయారా అనుకునే లోపు మరి ఆ దావీదు మహారాజు యొక్క సహోదరి సేరుయా కుమారుడైనటువంటి మరి ఆ యోవాబు ద్వారా విషయం సేకరించాడు. ఆ రాజకుమారులందరూ చనిపోలేదు, ఒక్క నీ కుమారుడైన అమ్నోను మాత్రమే మృతి పొందాడు. ఎందుకంటే తన చెల్లెలైనటువంటి తామారుని అతడు నీచంగా మరి అలా చేసిన కారణాన పగ తీర్చుకున్నాడు అని అంటే, ఈ లోపు ప్రియులరా చూడండి, భయంకరమైనటువంటి ఆ మరణానికి గురైపోయి మరి అమ్నోను చనిపోయాడు 38వ వచనములో. అబ్షాలోము అప్పుడు రాజు ఏమైనా చేసేస్తాడేమోనని పారిపోయి గెషూరునకు వచ్చాడట. అక్కడ 3 సంవత్సరాలు ఉన్న తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయని అనుకొని అతన్ని గూర్చి ఓదార్పు పొందిన వాడై అబ్షాలోమును పట్టుకోవాలి అనే ఆలోచన కూడా మానేశాడండి. ఏంటంటే దావీదు యొక్క స్వయాన పెద్ద కుమారుడు ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు 3వ వాడైన అబ్షాలోమును పట్టుకోవాలి చాలా యత్నం చేశాడు, కానీ అతను ఏం చేశాడు? పారిపోయాడు. 3 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఇంకా వ్యర్థం అంటే పట్టుకున్నా నాకేం దొరికేలా లేడనుకున్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే ఈ లోపు ఏం జరిగింది అని అంటే, మరి సేరుయా కుమారుడైన ఈ సేరుయా ఎవరంటే దావీదు యొక్క సహోదరి. అంటే ఇప్పుడు యోవాబు ఎవరంటే మేనలుడు ఎవరికి? దావీదు గారికి. ఈ మేనలుడు మరి అబ్షాలోము మీద దావీదు పెట్టుకున్న ఆశను బట్టి చూడండి, 14వ అధ్యాయం ప్రారంభోచనంలో రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని, అంటే అబ్షాలోము కనబడితే బాగున్నా, అమ్నోను పోగొట్టుకున్నాను, అబ్షాలోము 3 సంవత్సరాలు అయింది ఇంకా కనబడడం లేదని నాకు అనుకుని అబ్షాలోము అని అనుకుంటా ఉన్నాడు. ఈలోపు ఈ సేరుయా కుమారుడైనటువంటి యోవాబు గ్రహించి ఏం చేశాడంటే, ఒక స్త్రీని పిలిచి ఆమె ద్వారా వృత్తాంతం అంతా బయట పెట్టాడు. ఆమెకి వేషం వేసుకుని లోపలికి వెళ్ళి, నాకు ఇలాగున మరి సమస్య వచ్చింది, ఆ సమస్యను మీరే తీర్చాలని చెప్పేసి ఆ సమస్య అంతా చెప్పారు ఈ అధ్యాయం అంతా కూడా. అప్పుడు మరి ఆమె వచ్చి విన్నవించుకుంటున్న మాట ఏంటంటే, ఉదాహరణకు మనం చెప్పాలంటే ఉపమాన రీతిగా అని తనకు అర్థం అవ్వాలని చెప్పి ఆ అమ్మాయి ద్వారా కొన్ని మాటలు చెప్పించాడు. ఏంటి అంటే, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, వారు పొలంలో పెనుగులాడుతూ ఉన్నారు, విడిపించేవాడు ఎవరు లేకపోగా వాళ్ళు ఒకడు 2వ వాడిని ఏం చేశాడు? కొట్టి చంపేశాడు. కాబట్టి ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకడు పారిపోయాడు. ఊరు వారందరూ వచ్చేసారు, ఊరు వారందరూ వచ్చి నీ కుమారుని తీసుకురా అని చంపేస్తాం అంటున్నారు. ఏం చేయాలో తెలియని భయంకరమైన స్థితిలో నేను ఉన్నాను. ఒక కుమారుడు చచ్చిపోయాడు అనుకుంటే ఇంకో కుమారుని పట్టిస్తే వాడిని కూడా ఏం చేస్తానంటున్నారు? చంపేస్తానంటున్నారు. అయ్యా మీరే నాకు న్యాయం చేయాలి అని అంటే, అమ్మా నీ ప్రాణం తోడు, నీ బిడ్డలకి ఏ హాని కూడా రాదు అన్నాడు.
అది ఎవరి గురించి ఆ అమ్మాయికి బోధించాడంటే స్వయాన తన స్టోరీనే ఇంకొక అమ్మాయి ద్వారా యోవాబు ఏం చేస్తున్నాడు, నీ పరిస్థితి ఇది అని చెప్పేసి చూపిస్తా ఉన్నాడు. ఈ లోపు ప్రియులరా, అతనికి అర్థమయ్యేటట్టుగా ఆమె బోధించటాన్ని బట్టి ఆఖరికి అర్థమయ్యింది. తన మేనలుడి ఈ అమ్మాయిని పంపించాడు కనుక నేను చేసేది ఇదా అని అనుకున్నాడు. ఈ లోపు ప్రియులరా, మరి అబ్షాలోమును గురించి మరి యోవాబు దర్శనం కొరకు అబ్షాలోము అంటాడు, మరి నేనెంతకాలం ఇలా పారిపోయి దూరంగా ఉండాలి నా ఇంటికి, నీవు నన్ను నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకురా అని చెప్పేసి యోవాబుని అడిగితే అక్కడ తండ్రి గారైనటువంటి దావీదు మహారాజు దగ్గరికి యోవాబు మరి అబ్షాలోముని ఇంకా నీ దగ్గరికి తీసుకుందాం, అతను చేసిన తప్పో ఒప్పో కాబట్టి అతన్ని నీ దర్శనం కొరకు చూస్తున్నాడంటే దావీదు ఒప్పుకుని ఎక్కడికి తీసుకొచ్చారంట, అబ్షాలోముని యెరూషలేమునకు తీసుకుని వచ్చారండి. అప్పుడు చూడండి ప్రియులారా, 15వ అధ్యాయం 7వ వచనములో 4 సంవత్సరములు జరిగిన మీదట అని రాశారు. అక్కడ 4 సంవత్సరాలు అంటే పుట్టలో వేశాడు 40 అని. ఎన్ని సంవత్సరాలు అండి? ఇక 4 అని పెట్టాడు. మనం దాని యొక్క మరి విషయాన్ని చూసినట్లయితే 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు జరిగిపోయిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసునైన నేను సిరియా దేశమునందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదని మొక్కుకున్నాను గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకుని నేను మొక్కుబడి తీర్చుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా, ఇలాగున ఎంటర్ అయ్యాడు. యవనస్తుడు అని చెప్పుకున్నాం. రెండవది ఇతడు ఎలాంటి వాడు అంటే 2 సమూయేలు 14:22లో సౌందర్యవంతుడు అని చెప్పుకున్నాం. ప్రియులరా, మనం ఇంకా చూసినట్లయితే మరి మూడవదిగా ఇతను 14:26లో చూసినట్లయితే ఇతని యొక్క జుట్టు కూడా ఎక్కువండి. అతని యొక్క తల వెంట్రుకలు మరి వాటి యొక్క మరి విధానమును గురించి ఈ లేఖనములో రాస్తారు. 14:22లో ఏమని రాస్తారు అంటే చూడండి ప్రియులరా, మరి అతని గురించి రాసినటువంటి మాటలు చూసినట్లయితే మరి రాజు తూనికను బట్టట ఎంతటండి అవి 200 తులములు, అంత విస్తారమైన జుట్టు కలిగిన వాడు అబ్షాలోము. అరికాలు మొదలుకొని ఏ లోపము కూడా అతనిలో లేదు. అంత సౌందర్యాన్ని అతను కలిగి ఉన్నా కూడా చూడండి ప్రియ రాకుమారుడైనా కూడా అతనిలో ఏముందంటే ముక్కోపి 30వ వచనములో అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలం దగ్గర ఉంది కదా, దానిలో యవలసేలు ఉన్నాయి, మీరు పోయి వాటిని తగలబెట్టండి అని వారితో చెప్తాడు. అబ్షాలోము పనివారు ఆ సేలు ఏం చేశారు, తగలబెట్టేశారు. యోవాబు యొక్క యవలసేలు తగలబెట్టడానికి గల కారణం ఏంటంటే యోవాబుకి అబ్షాలోము విన్నవించుకున్నాడు, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నేను ఆ ఊరు విడిచిపెట్టి వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అయింది, నా పరిస్థితి ఏంటి, నువ్వు వెళ్ళి చెప్తావా లేదా అని చెప్పేసి డిమాండ్ చేస్తే ఈయన అలానే ఊరుకునేసరికి అతని యొక్క సేలన్నీ కూడా ఏం చేశాడంట, కోపం వచ్చి తగలబెట్టేశాడు. అప్పుడు వెంటనే యోవాబు అతని దగ్గరికి వచ్చి, నేను మీ నాన్నగారితో మాట్లాడతాను, నీకు పర్మిషన్ ఇచ్చేటట్టు చేస్తానన్నాడు. వెళ్ళిన తర్వాత దావీదు గారు అన్నారు, తీసుకురా యెరూషలేము తీసుకురా అని అంటే అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఇతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే చూడండి ప్రియులరా, తనకు తానుగా న్యాయాధిపతి అయిపోవాలనుకొని ముక్కోపిగా ప్రవర్తిస్తా ఎలాంటి తిరుగుబాటు చేశాడు అని మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయము 4వ వచనములో, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా ఎద్దుకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చుదనని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చాను. ఇలాగున ఏం జరుగుతుంది అని అంటే తండ్రి బ్రతికి ఉండగానే తండ్రికి లాగా రాజ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు, ఏలాలి అనుకుంటున్నాడు. వ్యర్థ ప్రయత్నాలు ఎన్నో చేసేసాడు, సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఒక గుర్రాన్ని ఒక రథాన్ని సిద్ధం చేసేసుకున్నాడు. 15 మంది బంటులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 15 అధ్యాయం ప్రారంభ వచనములో లేచాడు. ఉదయం లేచట బయలుదేరి పట్టణపు యొక్క గుమ్మం దగ్గరికి వచ్చాడట. మరి రాజు చేత తీర్పు నొందడానికి వ్యాజ్యమాడేవారు ఎవరైనా వస్తున్నారని కనిపెట్టాడు. వారందరూ రాజు దగ్గరికి వెళ్తూ ఉంటే, నీవే ఊరోడవు, నీదే ఊరు,
నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అంటూ వాళ్ళని మచ్చిక చేసుకుంటూ ఏం చేస్తున్నాడంటే మరి వాళ్ళని చేయబట్టుకొని ముద్దు పెట్టుకొని. చూడండి, రాజకీయం చేసేవాళ్ళు అప్పటికప్పుడు ఏం చేస్తారు చెప్పండి, నటిస్తూ ఉంటారు, అవునా కదండి. వాళ్ళ పనులు అయ్యే వరకు కూడా ఏం చేస్తారు, నటిస్తూ ఉంటారు. తర్వాత మన ముఖాలు ఎవరు కూడా చూడరు. అలా ఈ అబ్షాలోము కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఏం చేస్తున్నాడంటే, మరి నీది ఏ ఊరయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎటు వెళ్తున్నావు, ఇదిగో నేను నీకు న్యాయాధిపతిని ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్తూ తన విషయాలన్నీ కూడా వారికి చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడంటే రాజునైపోవాలన్నంత ఆశ మేరకు పనిచేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత దావీదు ఏం చేశాడంటే, చూడండి ప్రియులరా, మరి 13వ వచనములో 15 అధ్యాయం 13వ వచనములో ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా. తండ్రి గారు రాజుగా ఉన్నప్పుడే ఈ అబ్షాలోములోనికి ఎలాంటి విషయాలు వచ్చేసాయట, ఎలాంటి విషయాలు కలిగి ఉన్నాడంటే తండ్రి ఉన్నా కూడా నేనే రాజునైపోవాలన్నంత చెడు ఆలోచన ఇంట్లోనికి వచ్చేసింది. ఆ చెడు ఆలోచన ఏం చేసిందంటే ఇప్పుడు దావీదు రాజట, చూడండి ప్రియులరా, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదిక అని చెప్పేసి ఆయనే పారిపోతా ఉన్నాడు. ఎందుకంటే కుమారుడు అక్కడ ఉంటే గనక ఇన్ని కూడా ఏం చేస్తాడు, చంపేస్తాడేమన్నా మరి విధానం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అబ్షాలోము పక్షంగా చేరిపోయారు అని అనుకునంట. దావీదు ఏం చేస్తున్నాడంటే మరి కాలినడకన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరికి భయపడండి, ఎవరికి భయపడండి. ఈ రోజుల్లో బిడ్డలు ఎలా ఉన్నారు అంటే తల్లిదండ్రులను భయపెట్టేంతగా మసులుకుంటున్నారు. పరిణామాలు ఎలాంటివి అయినప్పటికీ కూడా తల్లిదండ్రులను భయపెట్టి బిడ్డలు ఏమీ కూడా గెలవలేరు. గెలుస్తారంటారా? ఇతను తండ్రి ఏమైనా చేశాడా పాపం? అమ్నోను వచ్చి అడిగాడు, ఏమని, చెల్లెలు మరి నేను ఇలా చిక్కిపోతున్నాను, నాకు బలహీనతగా ఉంది, నా చెల్లెలు వచ్చి కొంచెం వంట చేసి పెడితే అని అడిగాడు. అందులో మర్మం ఏం తెలియక దావీదు ఏం చేశాడు, సరే అన్నాడు, అంతే దావీదు చేసేది. కానీ ఇక్కడ నిర్ణయాలు అలాంటివి అంటే ఇక్కడ అబ్షాలోముది తప్ప అనలేము, దావీదుతో తప్ప అనలేము. కానీ అమ్నోనులో వచ్చినటువంటి ఆ భయంకరమైన మార్పును బట్టి ఇప్పుడు కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. దావీదు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అని అంటే పారిపోయే పరిస్థితికి కూడా దావీదు గారు వచ్చేసారు. దావీదు గారు వస్తూ ఉన్నప్పుడు చూడండి ఒక సన్నివేశం జరిగింది. ఏంటి ఆ సన్నివేశం అంటే చూడండి ప్రియులరా, ఈ 15వ అధ్యాయములో 22వ వచనం చూస్తున్నట్లయితే చూడండి 30వ వచనం చదువుతున్నా. అయితే దావీదు ఉలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ కూడా తలలు కప్పుకొని ఏడ్చుచు కొండెక్కారట. ఎందుకు ఎక్కుతున్నారు ఇలా అంటే అంతలో ఒకడు వచ్చి అంటున్నాడు, అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా. ఇంకొకరు ఎవరు చేరారండి? సేమ్ యాజ్ ఈజీగా ఎలా ఉంటుందంటే రాజకీయంలానే ఉంటుంది ఈ స్టోరీ అంతా కూడా. దావీదుతో ఉంటూ ఇంకొకరితో చేరిపోయాడు. దావీదుతో ఉంటూ ఉన్న అహితోపేలు ఏ ఆలోచన అయినా దావీదు అడిగేటప్పుడు ఆలోచన చెప్పాడనుకోండి, అహితోపేలు చెప్పిన ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుని దగ్గర నుండి ఎలా అందుకొని ఇచ్చాడా అన్నట్టుగా ఉంటాయండి. అలాంటి అహితోపేలు కూడా ఇప్పుడు ఎవరిలో చేరిపోయాడట? అబ్షాలోములో చేరిపోయాడు. ఈ వార్త వినగానే ఇంకా జీర్ణించుకోలేక దావీదు ఏం చేస్తున్నాడు చూడండి ప్రియులారా, 31వ వచనంలో అందరూ వచ్చి ఇలా చెప్పగానేనంట, యెహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేసుకుంటున్నాడండి. ఎవరు? దావీదు గారు. అయ్యా, అబ్షాలోము దగ్గర చేరినటువంటి అహితోపేలు యొక్క ఆలోచనలన్నీ చెడగొట్టునాయినా, నా కుమారునికి ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఇస్తాడో ఆ ఆలోచనలన్నీ చెడగొట్టే ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 32వ వచనంలో దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉన్నది. వారు అచ్చటికి రాగా అక్కడ కూడా ఒక ఆయన కనిపించాడు, అర్కీయుడైనటువంటి హుషై. ఈ హుషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళిపోసుకునంట వచ్చి రాజును దర్శనం చేశాడంట. అక్కడ ఈ హుషైని దేవుడు దావీదు మహారాజు ఎలా వాడుకున్నాడో చూడగలుగుతున్నాం. అంటున్నాడు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారంగా ఉంటావు, నువ్వు పట్టణంలోకి పో, రాజా ఇంతవరకు నీ తండ్రికి సేవ చేసినట్లుగా ఇకను నీకు సేవ చేస్తానని చెప్పేసి నువ్వెవరితో చెప్పాలి? నా కుమారుడైన అబ్షాలోముతో చెప్పు. నీవు నాకు సహాయం చేసినట్లయితే ఇదిగో నాతో రావడం కాదు,
దయచేసి నువ్వు నా కుమారుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నాయో, అక్కడ మ్యాటర్ ఏంటో, అక్కడ జరిగే విషయాలన్నీ కూడా సాధోకుకి అబ్యతారికి నువ్వు తెలియజేసావనుకో, వారు నాకు వచ్చి సహాయము చేస్తారు. కనుక అక్కడ ఏం జరుగుతుందో నీవు కొంచెం నటిస్తే, నా కుమారుని దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆలోచనలు ఏంటో, విషయాలు ఏంటో సేకరించి అక్కడున్న అభ్యతారుతోనూ అలాగే సాధోకుతోనూ చెప్తే వారు వచ్చి నాకు తెలియజేస్తారు. ఎలాంటి పరిస్థితులు ఏర్పడిపోయాయో చూడండి ప్రియులరా. ఎవరిని తీసుకున్న నిర్ణయము ఏమండి? ఎవరు తీసుకున్న నిర్ణయం అటండి? అమ్నోను తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకోకూడదట. ఎవరి నిర్ణయం తీసుకోవాలంటే, ప్రభువా నీ చిత్తమేమిటో నాకు బయలుపరచు. దైవజనులు అన్నారు, చేయను తెలిసి నా తప్పిదముల్, చేయను ఎవ్వరు చెప్పిన గాని, చేయను నైజము చెప్పిన గాని, చేసేదను తండ్రి నీ చిత్తము చొప్పున చేసేదను తండ్రి, చేసేదను నీ చిత్తము చొప్పున సేదుగా ఉన్నను చేసే తీరేదను, చేరి జీవించుడి దేవాది దేవుని చేరి. దైవజనులు అంటున్నారు, చెయ్యను ఎవ్వరు చెప్పినా, చెయ్యను నైజం చెప్పినా చేసేదను ప్రభువా నీ చిత్తము చొప్పున. సేదుగా ఉన్నా చేసి తీరాలంటే మనం ఎక్కడికి రావాలి? దైవ సన్నిధికి రావాలి. దైవ నిర్ణయం ఏమిటో మనం గుర్తించాలంటే ప్రతి తెల్లవారుజామున మనం ఏం చేయాలి? మోకరిల్లాలి, ప్రార్థించుకోవాలి. దావీదు తన బిడ్డలైన వారిని మోకరింపజేయలేదంటారా? ఏమండి, దావీదు తన బిడ్డలకు చెప్పుకోలేదంటారా అనే క్వశ్చన్స్ వస్తే గనక, దావీదు అంత దైవ ధ్యాన పరుడై ఉండి తన బిడ్డలు చెప్పే ఆలోచనలు ఏవి కూడా తెలుసుకోలేకపోయాడంటే చూడండి ఎంత భయంకరమైన విషయమో బయటపడతా ఉంది. కాబట్టి మనం ఎవరమైనప్పటికీ కూడా మరి దావీదు మహారాజుకి యోబుకి వ్యత్యాసం చూసినట్లయితే, యోబు ప్రతిరోజు ఏం చేసేవాడంట? తన పిల్లలు మనసులోనైనా పాపం చేశారేమోనంట వారు అన్నపానాలు పుచ్చుకునేటప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేసేవాడటండి? దేవునికి బలి అర్పిస్తూ ఉండేవాడట. తమ పిల్లలు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే గనుక వాటిని తొలగించమని దైవ సన్నిధిలో ఏం చేసేవాడు? ప్రార్థన విజ్ఞాపన చేసేవాడంట. మనం కూడా ఈ కడవరి దినాల్లో ఉన్నాం. మనం మాత్రమే ప్రార్థించడం కాదు, కానీ మనతో పాటు మన బిడ్డలను కూడా ఏం చేయాలి? మోకాళ్ళ మీద పెట్టాలి. ఇప్పుడు మనం ఆరాధనలో కూర్చున్నాం, మన బిడ్డలు ఎక్కడున్నారో అన్న విషయంలో మనం కూడా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు వారు మన దేవుని దగ్గర కూర్చోలేకపోతే వాళ్ళలో సాతాను చాలా విధాలుగా ప్రవేశించి ప్రేరేపించి చెడ్డవాటిని కల్పిస్తూ ఉంటాడు. అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం గనక రక్షింపబడిన మనము రక్షింపబడాలని మరి లోకానుసారంగా ఏవేవో చేయాలని ఆశపడే కంటే దైవ సన్నిధి సహవాసములో మన బిడ్డలను పెంచుకుంటే ఎలాంటి భయంకరమైన నిర్ణయాలు వారు తీసుకోరు. కనుక ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఒక చక్కని నిర్ణయం తీసుకుంటే దేవుడు ఆశీర్వాదకరముగా మనల్ని దీవిస్తారు. చూడండి 2 సమూయేలు 16-11 లేఖనములో అబిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము చూచుచుండగా ఈ బెన్యమీనీయుడు ఈ ప్రకారం చేయటం ఏమాశ్చర్యం, వాని జోలి మానుడి యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి అని అన్నాడట. చూడండి ప్రియులరా, మరి ఇలా కాలినడకన వెళ్ళిపోతా ఉంటే ఒక రోజున సౌలు దగ్గర పనిచేసేటువంటి గెరా కుమారుడైనటువంటి సిమి అంటాడు, చీ దుర్మార్గుడా పో అని అన్నాడండి. ఒకసారి కాదు, ఆ మాట చీ దుర్మార్గుడా, చీపో అని చెప్పేసి దావీదుని ఎటకరించాడండి. 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తూ ఉంటాం. మరి ఎందుకనంటే చూడండి, కుటుంబంలో ఏదైనా కలహాలు వస్తే ఒక్కడ ఏదైనా తప్పు చేస్తే మిగతా వారికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్క రాడు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవి కుటుంబాలు కాబట్టి ఒక్కరికి ఏదైనా చాయిస్ ఇచ్చామనుకోండి, మిగతా వాళ్ళు కూడా నోర్లు పారేసుకుంటూ ఉంటారు, భయంకరంగా ఆడించేస్తూ ఉంటారు.
దావీదు మహారాజు తనకు వచ్చిన శ్రమను బట్టి పాపం తానేమో కాలినడకన కనీసం పాదాలకు చెప్పులు లేకుండా ఆయనేమో తల కప్పుకుంటూ వెళ్తా దేవునికి విన్నవించుకుంటా ఉంటే ఈ దుర్మార్గుడా దుర్మార్గుడా అని చెప్పేసి దావీదు మీద వ్యర్థ ప్రయత్నం చేస్తూ గెరా కుమారుడైనటువంటి షిమి ఏం చేస్తున్నాడంటే శపిస్తా ఉన్నాడట. అప్పుడు కూడా పాపం దావీదు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం చదివాము. నా తోడ పుట్టినవాడే, నా కడుపును పుట్టినవాడే, నా గర్భమున చీల్చుకుని వచ్చినవాడే నా కుమారుడే నా ప్రాణం తీయాలనుకుంటుంటే ఈ బెన్యామీడు అంటే ఏంటి, అనకపోతే ఏంటి, ఆడు శపిస్తే ఏంటి, శపించకపోతే ఏంటి, ఇప్పుడు కడుపును పుట్టినవాడు కూడా నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. నన్ను చంపేసి వాడు రాజరికం చేయాలనుకుంటున్నా. తర్వాత వాడు కాడా? అవునా కదండి? తండ్రి తర్వాత రాజ్యం ఎవరికి వస్తుంది? బిడ్డలకే వస్తుంది. కానీ ఏం ఆలోచిస్తున్నారు, మరి ఈడు కాదు, నన్ను కాదు, ఇంకొకరిని పట్టుకుని పోతాడేమో అని చెప్పేసి రక్త సంబంధంలో ఏమి లేదంటే ఐక్యత లేక ఏం చేసుకుంటున్నారండి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రేమించే తత్వం లేకపోతే విచ్ఛిన్నమైన అభిప్రాయాలు ఏర్పడతా ఉంటాయి. అవి వాటికి తావు లేకుండా ఉండాలంటే నిత్యం మనము దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి ఉండాలి. చూడండి ప్రియులరా, మరి 2 సమూయేలు 13:37 చదువుదాం ఒకసారి. 13:37లో మనం ఆలోచన చేసినట్లయితే, అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మై అను గెషూరు రాజునద్దకు చేరెను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు ఏం చేశాడంట, అంగలారుస్తూ ఉన్నాడట. ఆడు ఎంత దుర్మార్గుడైనా, అవునా కదండి, ఆడు ఎలాంటోడైనా, కడుపును పుట్టిన తల్లిదండ్రులకి వాళ్ళు ఎన్ని పనులు చేసినా తల్లి తండ్రి మనసు ఒప్పుకుంటుందా? వాళ్ళ కొరకు ఏం చేస్తారు చెప్పండి, దుర్మార్గులే. కానీ ఏం చేయాలి, కడుపును పుట్టారు, రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి తల్లిదండ్రులకు ఎటువంటి చెడ్డ అభిప్రాయాలు వారి మీద రావు. ప్రాణం పెట్టుకుని ఎంతో ఆశతో ఎదురు చూశాడు. అలాంటి తండ్రిని చంపేద్దామన్న ప్లాన్ వేసుకున్నాడు అబ్షాలోము. 18వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే చూడండి ప్రియులరా, 18వ అధ్యాయము 9 వచనములో అబ్షాలోమట కంచెరగాడిద మీద ఏం చేస్తున్నాడండి, అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయి. ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడట అతని తల ఏమైందంటే చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెరగాడిద ఏమైపోయింది, వెళ్ళిపోయింది. ఇతను ఇప్పుడు ముందే చెప్పుకున్న అతని శిరోజములు చాలా ఎక్కువ. ఆ మస్తకి వృక్షానికి ఎప్పుడైతే ఈ జుట్టు తగులుకుందో వెంటనే ఆ జుట్లు ఆ మస్తకి వృక్షానికి ఇలా కూరుకుపోయేసరికి గాడిదేమో వెళ్ళిపోయింది. అది అంత స్పీడ్లో ఉంటుంది ఏంటండి, ఈ జుట్టు ఏమో దాన్ని తగులుకుంది, గాడిద వెళ్ళిపోయింది. ఈలోపు ఒక పనివాడు చూశాడు. ఆ పనివాడు వచ్చి దావీదు మేనలుడైనటువంటి యోవాబుకి వర్తమానం చెప్తాడు. అప్పటికే ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అబ్షాలోము దావీదు మరి సేవకులు ఏం చేసుకుంటున్నారంటే యుద్ధం చేసుకుంటా ఉన్నారు. అలాంటి సమయంలో యోవాబుకి చెప్తే యోవాబు అంటున్నాడు, ఒరే నాకు చెప్పడం ఏంటి, అక్కడే చంపేసి రావాలి కదా అని అంటే ఆ పనివాడు అంటాడు, అయ్యా ఇప్పుడు ఇలా అంటావు, నేను అక్కడ కనుక ఏదైనా చేస్తుంటే కనుక పలానోడు చంపాడు పలానోడు చేశాడని నువ్వే నా మీద తిరగబాటు చేస్తావు, కాబట్టి నేను ఆయన జోలికి వెళ్ళలేదు అని అంటే ఎక్కడున్నాడు అని తెలుసుకున్నాడు. ఆ మస్తకి వృక్షం దగ్గరికి వచ్చాడు, మరి ఒక్క దెబ్బతో కొట్టాడు, అక్కడికక్కడే అబ్షాలోమును ఆయన చంపివేశాడు. ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే అమ్నోన్లో వచ్చినటువంటి భయంకరమైన మరి మార్పులు, లేక మరి అతనిలో వచ్చినటువంటి రకరకాలైనటువంటి చెడ్డ ఆలోచనలు ఇప్పుడు కుటుంబాన్ని ఏం చేసినాయి అండి, విచ్ఛిన్నం చేసేస్తాయి. కాబట్టి ప్రియులరా, మరి దేవుని యొక్క సన్నిధానంలో మన బిడ్డలమైనా మనమైనా అందరం కలిసి దేవుని ఏం చేయాలంటే ఆరాధించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవునితో సహవాసం చేస్తే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఏవి కూడా మన దగ్గరికి రావు. దైవజనులు అన్నారు, చెడ్డ ఆత్మల మాటల్ చెవిని బడనియావు, చెడ్డ ఆత్మల మాటల్ చెవిని బడనియావు, గడ్డు పలుకులా నోళ్ళు గడ్డు పలుకులా నోళ్ళు గట్టి ఉన్నావు, అపవిత్రాత్మల దర్శన
మాపియున్నావు అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు ఎప్పుడైనా వినా రానియావు ఎప్పుడైనా వినా కేసి రానియావు. అపవిత్రాత్మల దర్శనం అంటే ఏంటి? అపవిత్రాత్మలు చాలా రకరకాలుగా హృదయాలోచనలన్నీ చెడగొట్టేస్తాయి. అలాంటి దర్శనానికి నా దగ్గరికి రానియవు అనాలంటే ప్రతి ఉదయం కూడా ఈ పాట మనము పాడుకోవాలి. ఏమని? దేవా తండ్రి నీకు దినదినము స్తుతులు. అపవిత్రాత్మల దర్శనం వద్దు, చెడ్డాత్మల మాటలు నాకు వద్దు. ప్రతిరోజు కూడా దేవా తండ్రి నీకు దినదినము స్తుతులని మనము వల్లించాలి. మన బిడ్డలతో కూడా మాటలు పలికించాలి. ఎలాంటి చెడు అలవాట్లు కానీ చెడు సహవాసాలు రాకుండా ఉండాలంటే మన పిల్లలకి ఆయుధాన్ని ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. నాకు చదువు రాదు కదా, నేను వింటాను, కూర్చుందాం, దేవుని మాట ఏంటో విందాం అని చెప్పి మనము చదువు లేకపోయినా మన పిల్లల్ని కూర్చోబెట్టి చదివించుకుంటా ఉంటే వాళ్ళకి అబ్బుతుంది, ఇటు మనకి కూడా అబ్బుతుంది. అలాగున దైవ సన్నిధి యొక్క సహవాసం చేసి కుటుంబములను చక్కనైనటువంటి స్థితిలో పెంచుకొని ప్రభు కొరకు నిలబడే ధన్యత, ప్రభు రాజ్య వారసులమయ్యే ఆశీర్వాదం చేరువచ్చిన మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మెగారుడుగా మా మర్చుకొచ్చిన తండ్రి స్తోత్రాలు. నీ సన్నిధి కాంతి నాకు మాకు తోడుగా ఉంచి అబ్షాలోము యొక్క విధానమును మాకు వివరించావు దేవా, స్తోత్రాలు. అమ్నోన్లో కలిగినటువంటి ఆలోచనలు చెడువైనందున దేవా కుటుంబం అంతా కూడా భయంకరంగా నాయన శ్రమ అనుభవించారు. అలాంటివి మా దరికి రాకుండా లేకుండా మా చుట్టూ నీ పరిశుద్ధమైన కంచెను వేసి మమ్మును మేము నీకు అప్పగించుకుంటున్నాయన నీ సన్నిధానములో ఎదిగే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని వరుడు ప్రియుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.